అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి విషయం మన దేశంలో రివర్స్ రియాలిటీ ఎలా పనిచేస్తూ ఉందో చూపించేటువంటి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని కాపాడింది. కోర్టు పవర్ సెపరేషన్ని రక్షించింది. కోర్టు తన పరిమితుల్లోనే పనిచేసింది. కానీ కోర్టు నిర్ణయం పైన కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళెవరు? నిత్యం మేము రాజ్యాంగాన్ని కాపాడటానికే ఉన్నాము అంటూ నినాదాలు చేసేటువంటి ప్రతిపక్షమే ఇవాళ కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. చూడండి ఎందుకు. నిజానికి కోర్టు చెప్పింది ఏమిటి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రాష్ట్రపతి గవర్నర్ నిర్ణయాల మీద కోర్టు టైం లైన్లు విధించలేదు. ఈ విషయాన్ని రాజ్యాంగమే స్పష్టం చేస్తూ ఉంది. అందువల్ల మేము కూడా రాజ్యాంగం సూచించినటువంటి మార్గదర్శకాల మేరకే నడుచుకుంటాం, కానీ దాన్ని అమలు చేస్తాం, కానీ మేము వేరే రకంగా గవర్నర్ని రాష్ట్రపతిని డైరెక్ట్ చేసేటువంటి అవకాశం లేదు అని వెల్లడించింది. అంటే సూటిగా చెప్పాలంటే కోర్టు తన పరిధిని వెల్లడించింది. తనకు రాజ్యాంగం నిర్దేశించినటువంటి హద్దుల్లోనే తాను నడుచుకోగలనని స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని మార్చే అధికారం కోర్టుకు లేదని తెలిపింది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక క్లియర్ కట్ తీర్పు. కానీ దీనిపైన ప్రతిపక్షం లిబరల్ ఎకోసిస్టమ్ ఎదురు తిరిగి మండిపడతా ఉంది. ఎందుకు? తీర్పు వచ్చిన వెంటనే ప్రతిపక్షం మొత్తం ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయింది. గవర్నర్లకి టైం లైన్లు పెట్టేటువంటి విధంగా మేము రాజ్యాంగ సవరణ చేస్తాము అంటాడు స్టాలిన్. తమాషా చూడండి, వీళ్ళు బీజేపీ రాజ్యాంగం మార్చబోతా ఉందని, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ స్ఫూర్తికి పెద్ద విఘాతం కలగబోతా ఉందని రోజు గోల చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళే ఈరోజు మేము రాజ్యాంగం మార్చేస్తామంటున్నారు. బీజేపీ రాజ్యాంగం మారిస్తే మాత్రం అపాయం, డిఎంకే మారిస్తే మాత్రం అది ఫెడరలిజం. ఎలా? డబుల్ స్టాండర్డ్ అంటే ఇదే కదా. ఇక వామపక్షాలు ఇంకొక అడుగు ముందుకేసి గవర్నర్లు బ్రిటిష్ కాలనీల అవశేషాలు, ఫెడరలిజం ప్రమాదంలో ఉంది అని మాట్లాడతారు. మరి 2014కు ముందు గవర్నర్ వ్యవస్థ లేదా ఈ దేశంలో? అప్పుడు ఇవన్నీ సమస్యలుగా వీళ్ళకి ఎందుకు కనిపించలేదు? ఆ సమయంలో గవర్నర్లు ఎవరి చేతుల్లో పావుల్లాగా పనిచేశారో చరిత్రే చెప్తా ఉంది కదా. మరి అప్పుడు ఎందుకు ఈ కమ్యూనిస్టులు గవర్నర్ వ్యవస్థని ప్రశ్నించలేదు? ఈ తీర్పుతో లిబరల్ ఇస్లామిస్ట్ వర్గాలు న్యాయ వ్యవస్థ పైన ఎలా దాడులు చేస్తున్నాయనేటువంటి విషయం వెల్లడైంది. చూడండి, ఇవాళ భారత్లో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్న పదాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నట్లుగా, అట్లా వాడుతున్న వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టమైంది. కోర్టు సమస్య నుంచి తప్పించుకుంది అంటాడు రాజ్దీప్ సర్దేశాయ్. అంటే కోర్టు అతని అభిప్రాయానికి అనుగుణంగా తీర్పు ఇవ్వాలా? అలాగే సూటిగా చీఫ్ జస్టిస్ని బీజేపీ బొమ్మ అన్నాడు ప్రముఖ వామపక్ష మేధావి అపూర్వానంద్. వీళ్ళకి జ్యుడిషియరీ మీద ఉన్న రెస్పెక్ట్ ఇది. అంటే జ్యుడిషియరీలో వాళ్ళ మాట నెగ్గినన్ని రోజులు ఓకే, లేకపోతే అదే జ్యుడిషియరీ పైన ఎంత పెద్ద అభాండమైనా వేసేస్తారన్నమాట. సిజేఐ పదవి విరమణకు ముందు ఇచ్చినటువంటి తీర్పు సెంటర్కి గిఫ్ట్ అన్నాడు ఫ్రంట్ లైన్ రచయిత రాధాకృష్ణన్. అంటే వీళ్ళు ఇన్నాళ్ళు న్యాయ వ్యవస్థ పైన చూపించినటువంటి గౌరవం అది కేవలం కెమెరా ముందు నటించినటువంటి నాటకం. అసలు ఈ మొత్తం వ్యవహారంలో మనం గమనించాల్సినటువంటి కీలకమైన విషయం ఏంటంటే, కోర్టు రాజ్యాంగాన్ని కాపాడితే ప్రతిపక్షం కోపగించుకుంటుంది. అదే కోర్టు వాళ్ళ అజెండాని కాపాడితే వాళ్లే జ్యుడిషియరీ ఇండిపెండెంట్ అంటారు. ఇది 2018లో రామ మందిరం తీర్పులో కూడా మనం చూసాం. ప్రతి సందర్భంలోనూ ఇదే పాత కథ. కోర్టు వాళ్ళ రాజకీయ ఉద్దేశాలకి ప్రయోజనాలకి అనుగుణంగా పనిచేయాలా, లేకపోతే దాన్ని కోర్టుని బయాస్డ్, డిక్టేటర్షిప్, కాన్స్టిట్యూషన్ ఎట్ రిస్క్ అనేటువంటి నినాదాలు చేస్తారు. అసలు వీళ్ళ పోరాటం రాజ్యాంగం కోసం కాదు, వ్యవస్థల పైన కంట్రోల్ కోసం అనేటువంటి సత్యం ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది. భారత ప్రతిపక్షం దృష్టిలో న్యాయ వ్యవస్థ అంటే గౌరవించాల్సిన సంస్థ కాదు, తమ ప్రయోజనాలకు సరిపడేలాగా వాడుకోవాల్సినటువంటి ఒక పరికరం. కోర్టు రాజ్యాంగాన్ని నిలబెట్టి పవర్ సెపరేషన్ని గౌరవించి న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి హద్దులు దాటకపోవడం వాళ్ళకి నచ్చలా. అందుకే ఇలా ఆగ్రహావేశంలో ఉన్నారు. ఇంతకీ ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ తీర్పు సరైందేనా? ప్రతిపక్షం స్పందనలో నిజమైనటువంటి ఆందోళన ఉందా, లేక రాజకీయ నాటకమా? మీ కామెంట్ తప్పక తెలియజేయండి. వీడియో నచ్చితే
లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ మాతాకి జై.